నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే. రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 28వ సర్గః. 128వ సర్గ. పట్టాభిషేక సర్గ. భరతుడు రామునకు రాజ్యమును తిరిగి అప్పగించుట, రాముడు అయోధ్యలో ప్రవేశించుట, రాముడు రాజ్యాభిషిక్తుడగుట, వానరులను వెనుకకు పంపుట. శ్రీమద్ రామాయణ గ్రంథ మాహాత్మ్యము. శిరస్యంజలిమాధాయ కైకేయ్యానందవర్ధనః బభాషే భరతో జ్యేష్ఠం రామం సత్యపరాక్రమం. కైకేయికి ఆనందమును వృద్ధి పొందించు భరతుడు శిరస్సుపై అంజలి ఘటించి సత్యమైన పరాక్రమము గల జ్యేష్ఠ సోదరుడైన రామునితో ఇట్లు పలికెను. పూజితామామికా మాతా దత్తం రాజ్యమిదం మమ తద్దదామి పునస్తుభ్యం యథాత్వమదదామమ. నీవు మా తల్లి మాట మన్నించి నాకు రాజ్యము ఇచ్చినావు. నీవు నాకు ఇచ్చినట్లే నేను తిరిగి ఆ రాజ్యమును నీకు ఇచ్చుచున్నాను. ధురమేకాకినాన్యస్తాం వృషభేణ బలీయసా కిశోరవద్గురుం భారం నవోఢుమహముత్సహే. మంచి బలము కల ఎద్దు ఒంటరిగా అనాయాసముగా లాగగలిగిన భారమును లేగదూడ ఎట్లు లాగజాలదో అట్లే నేను ఈ పెద్ద బరువును మోయజాలను. వారి వేగేన మహతా భిన్నః సేతురివక్షరన్ దుర్బంధనమిదం మన్యే రాజ్యఛిద్రమసంవృతం. గొప్ప జలవేగము చేత బీటలు తీసిన జలమును స్రవించుచున్న సేతువు వలె ఈ రాజ్య ఛిద్రము అనగా అనేక ఛిద్రములు గల రాజ్యము సరిగా కప్పబడనిచో బంధింప శక్యము కాదు అని తలచెదను. గతిం ఖర ఇవాశ్వస్య హంసస్యేవ చ వాయసః నాన్వేతుముత్సహే వీర తవ మార్గమరిందమా. శత్రు సంహారకుడవైన ఓ వీరుడా, గాడిద గుర్రము యొక్క నడకను వలె, కాకి హంస యొక్క నడకను వలె నేను నీ గమనమును అనుసరింపజాలను. యథాచారోపితో వృక్షో జాతశ్చాంతర్నివేశనే మహానపి దురారోహో మహాస్కంధ ప్రశాఖవాన్. శీర్యేత పుష్పితో భూత్వా నఫలాని ప్రదర్శయన్ తస్య నానుభవేదర్థం యస్య హేతోః సరోపితః. ఏషోపమా మహాబాహో త్వమర్థం వేత్తుమర్హసి యజ్ఞస్మాన్మనుజేంద్రత్వం భర్తా భృత్యాన్న శాధిః. గొప్ప బాహువులు కల మహారాజా, ఒకడు ఇంటి పెరటిలో ఒక మొక్క నాటినాడు. అది పెద్ద మ్రానుతో విశాలములైన కొమ్మలతో ఎక్కుటకు శక్యము కానంత పెద్దదిగా పెరిగినది, పుష్పించినది. కాని ఫలములను ఇవ్వకుండా వ్యర్థమైపోయినది. పాతినవాడు ఏ ఫలము కొరకై పాతినాడో అది అనుభవింపలేకపోయినాడు. నీవు ప్రభువుగా ఉండి భృత్యులమైన మమ్ములను పోషించకపోయినచో ఈ చెట్టు విషయమే ఉపమానము. దీని అర్థము నీవే గ్రహించుము. మన తండ్రిగారైన దశరథుడు ప్రజాపాలకుడైన పుత్రుడు కావలెనని కోరి పుత్రేష్ట్యాదులు చేసి నిన్ను కనినాడు. నీవు ఇంత గొప్పవాడవైన పిమ్మట ఆయన ఉద్దేశించిన అసలు కార్యము చేయకున్నచో ఆయన ఆశ వ్యర్థమైపోవును అని భావము. జగదద్యాభిషిక్తం త్వామనుపశ్యతు రాఘవ ప్రతపంతమివాదిత్యం మధ్యాహ్నే దీప్త తేజసం. ఓ రామా, మధ్యాహ్నమునందు తపించుచున్న ప్రకాశించుచున్న తేజస్సు కల సూర్యుణ్ణి వలె పట్టాభిషిక్తుడైన నిన్ను జగత్తు ఇప్పుడు చూచుగాక. తూర్య సంఘాత నిర్ఘోషైః కాంచీనూపుర నిస్వనైః
మధురైర్గీత శబ్దైశ్చ ప్రతిబుధ్యస్వ శేష్వ చ. మంగళవాద్యములు మ్రోగుచుండగా, వడ్డాణములు నూపురములు గలగలలాడుచుండగా, మధురములైన సంగీత ధ్వనులు వినవచ్చుచుండగా మేల్కొనుము, నిద్రపొమ్ము. యావదావర్తతే చక్రం యావతీ చ వసుంధరా, తావత్వమిహ లోకస్య స్వామిత్వమనువర్తయ. జ్యోతిశ్చక్రము ఆకాశమునందు ఎంత కాలము తిరుగునో అంతకాలము, భూమి ఎంతవరకు విస్తరించియున్నదో అంతవరకు నీవు ఈ లోకమునకు ప్రభుత్వము వహింపుము. వివరణ: చక్రం ఆవర్తతే అనగా జ్యోతిశ్చక్రము అనగా నక్షత్రమండలము తిరుగునంత కాలము అని వ్యాఖ్యాతలు అర్థము చెప్పినారు. కాని అది అతిశయోక్తి అగునేమో అని సందేహము. అందుచేత రథచక్రము ఎంతవరకు తిరుగునో అంతవరకు అనగా యావద్భూమిపై అని అర్థము చెప్పిన బాగుండునేమో. దాని స్పష్టీకరణమే యావతీచ వసుంధర అనునది. అట్టి సమ్రాట్టుకే చక్రవర్తి అను పేరు కదా. హిమవత్ సముద్రాల మధ్య ఉన్న క్షేత్రానికి చక్రవర్తి క్షేత్రం అని పేరు అని అర్థశాస్త్రములో చెప్పబడినది. దేశ పృథివీ తస్యాం హిమవత్ సముద్రాంతరముదీచీనం యోజన సహస్ర పరిమాణం తిర్యక్ చక్రవర్తి క్షేత్రం అని కౌటిల్యుని అర్థశాస్త్రము 9:1. రథచక్రం నడచే వరకు ఉన్న భూమిని పాలించేవాడు చక్రవర్తి అనే విషయాన్ని అభిజ్ఞాన శాకుంతలం సప్తమాంకం చివర కాళిదాసు సూచించి ఉన్నాడు. భరతస్య వచ శ్రుత్వా రామః పరపురంజయః తథేతి ప్రతిజగ్రాహ విషసాదాసనే శుభే. శత్రుపుర సంహారకుడైన రాముడు భరతుని మాటలు విని అట్లే అని అంగీకరించెను. రాముడు అంగీకరించిన పిదప భరతుడు మంగళకరమైన ఆసనము మీద కూర్చుండెను. తతః శత్రుఘ్నవచనాన్ నిపుణాః శ్మశ్రువర్ధనాః సుఖహస్తాః సుశీఘ్రాశ్చ రాఘవం పర్యవారయన్. పిమ్మట శత్రుఘ్నుడు ఆజ్ఞాపింపగా సుఖమైన హస్తములు గల చాలా శీఘ్రముగా పనిచేయు నేర్పుగల మంగళ్ళు రాముని వద్దకు వచ్చిరి. పూర్వం తు భరతే స్నాతే లక్ష్మణే చ మహాబలే సుగ్రీవే వానరేంద్రే చ రాక్షసేంద్రే విభీషణే విశోధిత జటః స్నాతశ్చిత్రమాల్యానులేపనః మహార్హవసనోపేతస్తస్థౌ తత్ర శ్రియాజ్వలన్. ముందుగా భరతుడు స్నానము చేసిన పిమ్మట గొప్ప బలము కల లక్ష్మణుడు, వానరరాజైన సుగ్రీవుడు, రాక్షసరాజైన విభీషణుడు స్నానము చేసిరి. పిదప రాముడు జటలు విప్పించుకొని స్నానము చేసి చిత్రములైన పుష్పమాలలు ధరించి చందనాదులు పూసుకొని శ్రేష్టములైన వస్త్రములు ధరించి అక్కడ శోభతో ప్రకాశించుచుండెను. ప్రతికర్మచ రామస్య కారయామాస వీర్యవాన్ లక్ష్మణస్య చ లక్ష్మీవానిక్ష్వాకుకులవర్ధనః. పరాక్రమవంతుడు శోభాసంపన్నుడు అయిన శత్రుఘ్నుడు రామునకు లక్ష్మణునకు అలంకరణము చేయించెను. ప్రతికర్మచ సీతాయాః సర్వా దశరథస్త్రియః ఆత్మనైవ తదా చక్రుర్మనస్విన్యో మనోహరం. అప్పుడు ఉత్తమమైన మనస్సులు కల దశరథ భార్యలందరూ సీతకు మనోహరముగా అలంకరణమును స్వయముగా చేసిరి. తతో వానర పత్నీనాం సర్వాసామేవ శోభనం చకారయత్నాత్ కౌసల్యా ప్రహృష్టా పుత్రవత్సలా. పిమ్మట పుత్రవాత్సల్యవంతురాలైన కౌసల్య వానర భార్యలందరికీ సంతోషముతో ప్రయత్నపూర్వకముగా అలంకరణము చేసెను. తతః శత్రుఘ్నవచనాత్ సుమంత్రో నామ సారథిః యోజయిత్వాభిచక్రామ రథం సర్వాంగ శోభనం. పిమ్మట శత్రుఘ్నుని ఆజ్ఞచేత సుమంత్రుడు అను సారథి అన్ని అవయవములందు అందముగా ఉన్న రథమును గుర్రములు కట్టి తోలుకొని వచ్చెను. అర్కమండల సంకాశం దివ్యం దృష్ట్వా రథం స్థితం ఆరురోహ మహాబాహు రామః పరపురంజయః. గొప్ప బాహువులు కల శత్రుపుర జేతయైన రాముడు సూర్యమండలముతో సమానమైన నిలచి ఉన్న దివ్యమైన రథమును చూచి
దానిని ఎక్కెను. సుగ్రీవో హనుమాంశ్చైవ మహేంద్ర సదృశద్యుతి స్నాతౌ దివ్యనిభైర్వస్త్రైర్జగ్మతు శుభకుండలౌ. మహేంద్రునితో సమానమైన కాంతిగల సుగ్రీవ హనుమంతులు స్నానము చేసి దివ్యములైన వస్త్రములు ధరించి సుందరములైన కుండలములు అలంకరించుకొని వెళ్ళిరి. సర్వాభరణజుష్టాశ్చ యయుస్తాః శుభకుండలాః సుగ్రీవపత్న్యః సీతా చ ద్రష్టుం నగరముత్సుకాః. ఆ సుగ్రీవ భార్యలు సీత కూడా సమస్తాభరణములు కుండలములు అలంకరించుకొని నగరమును చూడవలెను అను ఔత్సుక్యముతో వెళ్ళిరి. అయోధ్యాయాం తు సచివా రాజ్ఞో దశరథస్య చ పురోహితం పురస్కృత్య మంత్రయామాసురర్థవత్. అయోధ్యలో దశరథుని మంత్రులు పురోహితుడైన వశిష్ఠుణ్ణి ముందు ఉంచుకొని అభిషేకమును గూర్చి ప్రయోజనకరములైన ఆలోచనలు చేసిరి. అశోకో విజయశ్చైవ సిద్ధార్థశ్చ సమాహితాః మంత్రయన్ రామవృద్ధ్యర్థం వృద్ధ్యర్థం నగరస్య చ. అశోకుడు విజయుడు సిద్ధార్థుడు సావధాన చిత్తులై రాముని అభివృద్ధి కొరకు నగర సమృద్ధి కొరకు ఆలోచనలు సలిపిరి. సర్వమేవాభిషేకార్థం జయార్హస్య మహాత్మనః కర్తుమర్హత రామస్య యద్యన్మంగళపూర్వకం. విజయమునకు తగిన మహాత్ముడైన రాముని అభిషేకము నిమిత్తము ఏమేమి చేయవలెనో దానిని అంతా మంగళపూర్వకముగా చేయుడు. ఇతి తే మంత్రిణః సర్వే సందిశ్య చ పురోహితం నగరాన్నిర్యయుస్తూర్ణం రామదర్శన బుద్ధయః. ఈ విధముగా మంత్రులందరూ పురోహితునకు చెప్పి రాముణ్ణి చూడవలెను అను అభిలాషతో శీఘ్రముగా నగరము నుండి బయలుదేరిరి. హరియుక్తం సహస్రాక్షో రథమింద్ర ఇవానఘః ప్రయయౌ రథమాస్థాయ రామో నగరముత్తమం. 1000 కన్నులు గల దేవేంద్రుడు ఆకుపచ్చ రంగు గుర్రములు కట్టిన రథమును ఎక్కినట్లు దోషరహితుడైన రాముడు ఉత్తమమైన రథమునెక్కి నగరమునకు బయలుదేరెను. జగ్రాహ భరతో రశ్మీన్ శత్రుఘ్నశ్ఛత్రమాదదే లక్ష్మణో వ్యజనం తస్య మూర్ధ్ని సంపర్యబీజయత్ శ్వేతం చ వాలవ్యజనం జగృహే పరితస్థితః అపరం చంద్ర సంకాశం రాక్షసేంద్రో విభీషణః. భరతుడు గుర్రముల కళ్ళెములు పట్టి సారథ్యము చేయుచుండగా శత్రుఘ్నుడు శిరస్సుపై ఛత్రము పట్టెను. లక్ష్మణుడు వింజామర వీచెను. దగ్గరనే ఉన్న రాక్షసరాజైన విభీషణుడు చంద్రుడు వలె ఉన్న తెల్లని మరియొక వింజామర పట్టెను. ఋషి సంఘైస్తదాకాశే దేవైశ్చ సమరుద్గణైః స్తూయమానస్య రామస్య శుశ్రువే మధురధ్వనిః. అప్పుడు ఋషి సంఘములు దేవతలు మరుద్గణములు ఆకాశము మీద చేరి రాముణ్ణి స్తుతించుచుండగా ఆ మధురధ్వని వినబడెను. తతః శత్రుంజయం నామ కుంజరం పర్వతోపమం ఆరురోహ మహాతేజాః సుగ్రీవః ప్లవగర్షభః. అప్పుడు గొప్ప తేజస్సు కల వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుడు శత్రుంజయము అను పేరు కల పర్వతము వంటి ఏనుగును ఎక్కెను. నవనాగ సహస్రాణి యయురాస్థాయ వానరాః మానుషం విగ్రహం కృత్వా సర్వాభరణ భూషితాః. వానరులు మనుష్య రూపములు ధరించి సకల అలంకారములు అలంకరించుకొని 9000 ఏనుగులను ఎక్కి వెళ్ళిరి. శంఖ శబ్ద ప్రణాదైశ్చ దుందుభీనాం చ నిస్వనైః ప్రయయౌ పురుష వ్యాఘ్రస్తాం పురీం హర్మ్యమాలినీం. పురుషశ్రేష్ఠుడైన రాముడు శంఖధ్వనులతోనూ దుందుభిధ్వనులతోనూ మేడల పంక్తులు గల ఆ అయోధ్యా నగరమునకు వెళ్ళెను. దదృశుస్తే సమాయాంతం రాఘవం సపురఃసరం విరాజమానం వపుషా రథేనాతిరథం తదా. అప్పుడు ప్రజలందరూ సుందరమైన ఆకారముతో ప్రకాశించుచున్న అతిరథుడైన ఆ రాముడు ముందు భటులు నడుచుచుండగా రథమునెక్కి వచ్చుచుండగా చూచిరి. తే వర్ధయిత్వా కాకుత్స్థం రామేణ ప్రతినందితాః
అనుజగ్ముర్మహాత్మానం భ్రాతృభిః పరివారితం. ఆ పౌరులందరూ రాముణ్ణి జయ జయధ్వానాలతో అభినందించగా రాముడు వారల అభినందనలను స్వీకరించుచు ప్రత్యభినందనము చేసెను. పిదప వాళ్లు చుట్టూ సోదరులున్న ఆ మహాత్ముణ్ణి అనుసరించి నగరము వైపు వెళ్ళిరి. అమాత్యైర్బ్రాహ్మణైశ్చైవ తథా ప్రకృతిభిర్వృతః శ్రియా విరురుచే రామో నక్షత్రైరివ చంద్రమాః. అమాత్యులతోనూ బ్రాహ్మణులతోనూ ప్రకృతులతోనూ కూడిన రాముడు నక్షత్రములతో కూడిన చంద్రుడు వలె శోభతో ప్రకాశించెను. సపురోగామిభిస్తూర్యైస్తాలస్వస్తిక పాణిభిః ప్రవ్యాహరద్భిర్ముదితైర్మంగళాని వృతోయయౌ. ఆ రాముడు తూర్యములు తాళ స్వస్తిక వాద్యములు చేతులలో ధరించిన మంగళ వచనములు పలుకుచున్న సంతోషించిన వందిమాగధులు ముందు నడవగా నగరములోనికి వెళ్ళెను. అక్షతం జాత రూపం చ గావః కన్యాః సహద్విజాః నరామోదక హస్తాశ్చ రామస్య పురతోయయుః. అక్షతలు బంగారము గ్రహించిన కొందరు మనుష్యులు, గోవులు, కన్యలు, బ్రాహ్మణులు, మధుర భక్ష్యములు చేతులలో ఉన్న మనుష్యులు రాముని ముందు నడచిరి. వివరణ: అక్షతాః అని ప్రాచ్యపాఠములో ఉన్నది. సఖ్యం చ రామః సుగ్రీవే ప్రభావం చానిలాత్మజే వానరాణాం చ తత్కర్మ హ్యాచచక్షేథ మంత్రిణాం. రాముడు తనకు సుగ్రీవునితో ఏర్పడిన స్నేహమును, హనుమంతుని ప్రభావమును, వానరులు చేసిన ఆ మహాకార్యములను మంత్రులకు చెప్పెను. శ్రుత్వా చ విస్మయం జగ్మురయోధ్యాపురవాసినః వానరాణాం చ తత్కర్మ రాక్షసానాం చ తద్బలం. అయోధ్యాపురములో నివసించు వారందరూ వానరులు చేసిన ఆ పనులు, రాక్షసుల ఆ బలమును విని ఆశ్చర్యము చెందిరి. విభీషణస్య సంయోగమాచచక్షేథ మంత్రిణాం ద్యుతిమానేతదాఖ్యాయ రామో వానర సంయుతః హృష్టపుష్టజనాకీర్ణామయోధ్యాం ప్రవివేశ సః. పిమ్మట మంత్రులకు విభీషణునితో తనకు ఏర్పడిన సంబంధమును గూర్చి కూడా చెప్పెను. ఈ విషయములన్నీ చెప్పుచు కాంతిమంతుడైన రాముడు వానర సహితుడై సుఖ సంతోషములతో ఉన్న జనులతో నిండిన అయోధ్యా నగరమును ప్రవేశించెను. తతో హ్యభ్యుచ్ఛ్రయన్ పౌరాః పతాకాశ్చ గృహే గృహే ఐక్ష్వాకాధ్యుషితం రమ్యమాససాద పితుర్గృహం. అప్పుడు పౌరులు ప్రతి ఇంటి మీద పతాకములు ఎగురవేసిరి. రాముడు ఇక్ష్వాకు రాజులు నివసించు సుందరమైన తండ్రిగారి గృహమును చేరెను. అథా బ్రవీద్రాజపుత్రో భరతం ధర్మిణాం వరం అర్థోపహితయా వాచా మధురం రఘునందనః పితుర్భవనమాసాద్య ప్రవిశ్య చ మహాత్మనః కౌసల్యాం చ సుమిత్రాం చ కైకేయీమభివాద్య చ. పిమ్మట రాజపుత్రుడైన రాముడు మహాత్ముడైన తండ్రి గృహమును సమీపించి దానిలో ప్రవేశించి కౌసల్యకు, సుమిత్రకు, కైకేయికి నమస్కరించి ధార్మికులలో శ్రేష్ఠుడైన భరతునితో మంచి అర్థముతో కూడిన వాక్కుతో మధురముగా ఇట్లు పలికెను. తచ్చ మద్భవనం శ్రేష్టం సాశోకవనికం మహత్ ముక్తా వైదూర్య సంకీర్ణం సుగ్రీవాయ నివేదయ. అశోకవనములతో కూడిన ముత్యములతోనూ వైదూర్య మణులతోనూ వ్యాప్తమైన శ్రేష్టమైన నా గొప్ప గృహమును సుగ్రీవునకు నివాసము కొరకు ఇమ్ము. తస్య తద్వచనం శ్రుత్వా భరతః సత్య విక్రమః హస్తే గృహీత్వా సుగ్రీవం ప్రవివేశతమాలయం. సత్యమైన పరాక్రమము గల భరతుడు రాముని మాటలు విని సుగ్రీవుణ్ణి చేతియందు పట్టుకొని ఆ గృహములో ప్రవేశపెట్టెను. తతస్తైల ప్రదీపాంశ్చ పర్యంకాస్తరణాని చ గృహీత్వా వివిశుః క్షిప్రం శత్రుఘ్నేన ప్రచోదితాః. పిమ్మట శత్రుఘ్నుడు ఆజ్ఞాపింపగా కొందరు మనుష్యులు తైలదీపములు, పరుపులు, ఆస్తరణములు తీసుకొని శీఘ్రముగా ఆ ఇంటికి వెళ్ళిరి. ఉవాచ చ మహాతేజాః సుగ్రీవం రాఘవానుజః
అభిషేకాయ రామస్య దూతానాజ్ఞాపయ ప్రభో. గొప్ప తేజస్సు కల భరతుడు సుగ్రీవునితో, సమర్థుడవైన ఓ సుగ్రీవా, రాముని అభిషేకము కొరకై దూతలను ఆజ్ఞాపింపుము అని పలికెను. సౌవర్ణాన్ వానరేంద్రాణాం చతుర్ణాం చతురో ఘటాన్ దదౌ క్షిప్రం స సుగ్రీవః సర్వరత్న విభూషితాన్. సుగ్రీవుడు వెంటనే సమస్తమైన రత్నముల చేత అలంకరింపబడిన 4 బంగారు కలశములను 4 వానరులకిచ్చెను. యథా ప్రత్యూష సమయే చతుర్ణాం సాగరాంభసాం పూర్ణైర్ఘటైః ప్రతీక్షధ్వం తథా కురుత వానరాః. ఓ వానరులారా, తెల్లవారు సరికి 4 సముద్రముల నీళ్లు నింపిన ఈ కలశములతో వచ్చి ఎట్లు వేచి ఉండెదరో అట్లు చేయవలెను. ఏవ ముక్తా మహాత్మానో వానరా వారణోపమాః ఉత్పేతుర్గగనం శీఘ్రం గరుడా ఇవ శీఘ్రగాః. సుగ్రీవుని చేత ఈ విధముగా ఆజ్ఞాపింపబడిన ఏనుగుల వంటి గరుత్మంతుల వలె శీఘ్రముగా వెళ్ళు మహాత్ములైన వానరులు శీఘ్రముగా ఆకాశములోనికి ఎగిరిరి. జాంబవాంశ్చ హనూమాంశ్చ వేగదర్శీ చ వానరః వృషభశ్చైవ కలశాన్ జలపూర్ణానథానయన్ నదీశతానాం పంచానాం జలం కుంభైరుపాహరన్. జాంబవంతుడు, హనుమంతుడు, వేగదర్శి, వృషభుడు జలము నింపిన కలశములను తీసుకొని వచ్చిరి. వీరు 500 నదుల జలమును కలశములలో తీసుకొని వచ్చిరి. పూర్వాత్ సముద్రాత్ కలశం జలపూర్ణమథానయత్ సుషేణః సత్వసంపన్నః సర్వరత్న విభూషితం. బలవంతుడైన సుషేణుడు తూర్పు సముద్రము నుండి జలముతో నిండిన సకల రత్నముల చేత అలంకరింపబడిన కలశమును తీసుకొని వచ్చెను. వృషభో దక్షిణాత్తూర్ణం సముద్రాజ్జలమానయత్ రక్తచందన శాఖాభిః సంవృతం కాంచనం ఘటం. వృషభుడు దక్షిణ సముద్రము నుండి జలపూర్ణమైన ఘటమును రక్తచందన వృక్షముల కొమ్మలు కప్పి శీఘ్రముగా తీసుకొని వచ్చెను. గవయః పశ్చిమాత్తోయమాజహార మహార్ణవాత్ రత్నకుంభేన మహతా శీతం మారుత విక్రమః. వాయుదేవుని వంటి పరాక్రమము గల గవయుడు పశ్చిమ సముద్రము నుండి చల్లని జలమును రత్న కలశములో తీసుకొని వచ్చెను. ఉత్తరాచ్చ జలం శీఘ్రం గరుడానిల విక్రమః ఆజహార సధర్మాత్మా నలః సర్వగుణాన్వితః. గరుత్మంతుని వంటి వాయువు వంటి పరాక్రమము గల సమస్త గుణములతో కూడిన ధర్మాత్ముడైన నలుడు ఉత్తర సముద్రము నుండి శీఘ్రముగా జలము తీసుకొని వచ్చెను. వివరణ: కొందరు వ్యాఖ్యాతలు ధర్మాత్మానిలః అనగా ధర్మాత్మా అనిలః అను పాఠమును గ్రహించి అనిలః అనగా హనుమంతుడు అని అర్థము చెప్పినారు. ఇక్కడ ప్రయోగించిన విశేషణాలను బట్టి అది యుక్తమేమో అనిపించుచున్నది. హనుమంతుడు వెనుక చెప్పినట్లు నదీ జలమును ఈ జలమును కూడా తీసుకొని వచ్చినాడని గ్రహింపవలెను. కొందరు వ్యాఖ్యాతలు అనలః అనగా అనలుడు అని అర్థము చెప్పినారు. తతస్తైర్వానరశ్రేష్ఠైరానీతం ప్రేక్ష్య తజ్జలం అభిషేకాయ రామస్య శత్రుఘ్నః సచివైః సహ పురోహితాయ శ్రేష్ఠాయ సుహృద్భ్యశ్చన్యవేదయత్. అప్పుడు మంత్రులతో కూడిన శత్రుఘ్నుడు రాముని అభిషేకము కొరకు ఆ వానర శ్రేష్ఠులు తీసుకొని వచ్చిన ఆ జలమును పురోహితుడైన వశిష్ఠునకు మిత్రులకు చూపి సిద్ధముగా ఉన్నదని తెలిపెను. తతః సప్రయతో వృద్ధో వశిష్ఠో బ్రాహ్మణైః సహ రామం రత్నమయే పీఠే ససీతం సంయవేశయత్. అప్పుడు బ్రాహ్మణులతో కూడిన వృద్ధుడైన వశిష్ఠుడు సావధాన చిత్తుడై సీతాసమేతుడైన రాముణ్ణి రత్నపీఠము మీద కూర్చుండబెట్టెను. వశిష్ఠో వామదేవశ్చ జాబాలిరథ కాశ్యపః కాత్యాయనోసు యజ్ఞశ్చ గౌతమో విజయస్తథా అభ్యషించన్నరవ్యాఘ్రం ప్రసన్నేవ సుగంధినా సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు అను
ఎనమండుగురు మునులును నిర్మలము సుగంధయుక్తము అయిన జలముతో అష్టవసువులు సహస్రాక్షుడైన దేవేంద్రునకు అభిషేకము చేసినట్లు రామునకు అభిషేకము చేసిరి. ఋత్విగ్భిర్బ్రాహ్మణైః పూర్వం కన్యాభిర్మంత్రిభిస్తథా యోధైశ్చైవాభ్యషించంస్తే సంప్రహృష్టాః సనైగమైః సర్వౌషధిరసైశ్చాపి దైవతైర్నభసి స్థితైః చతుర్భిర్లోకపాలైశ్చ సర్వైర్దేవైశ్చ సంగతైః. మిక్కిలి సంతోషించుచున్న ఆ వశిష్ఠాదులు ముందుగా ఋత్విక్కులైన బ్రాహ్మణుల చేత, కన్యల చేత, మంత్రుల చేత, యోధుల చేత, నైగముల చేత, ఆకాశమునందున్న దేవతల చేత, నలుగురు లోకపాలకుల చేత, గుమికూడిన సకల దేవతల చేత అభిషేకము చేయించిరి. వీరందరూ నదీ సముద్రాది జలములతోనే కాక సమస్తమైన ఓషధుల రసములతో కూడా రామునకు అభిషేకము చేసిరి. బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్తః పురా యేన మనుస్తం దీప్త తేజసం తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైః రత్నైర్నానావిధైశ్చైవ చిత్రితాయాం సుశోభనైః నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధి కిరీటేన తతః పశ్చాద్వసిష్ఠేన మహాత్మనా ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవః. పిదప మహాత్ముడైన వశిష్ఠుడు పూర్వము బ్రహ్మ నిర్మించిన రత్నమయమైన తేజస్సుతో ప్రకాశించుచున్న కిరీటమును సభామధ్యములో ఉన్న వివిధ రత్నములు మాటిన పీఠముపై యథావిధిగా ఉంచెను. పట్టాభిషేక సమయమునందు పూర్వము మనుచక్రవర్తి, పిదప క్రమముగా ఆయన వంశమునకు చెందిన రాజులందరూ ఆ కిరీటమును ధరించడివారు. ఆ సభాభవనము బంగారము చేత అలంకరింపబడెను. చాలా విలువైన వస్తువులతో శోభించుచుండెను. అనేక విధములైన చాలా అందమైన రత్నములతో అది చిత్రవర్ణమై ఉండెను. పిదప రత్నపీఠముపై ఉంచిన ఆ కిరీటమును తీసి వశిష్ఠుడు రాముని శిరస్సుపై అలంకరించెను. అనంతరము ఋత్విక్కులు రామునకు ఇతరాలంకారములు అలంకరించిరి. ఛత్రం తస్య చ జగ్రాహ శత్రుఘ్నః పాండురం శుభం శ్వేతం చ వాలవ్యజనం సుగ్రీవో వానరేశ్వరః అపరం చంద్ర సంకాశం రాక్షసేంద్రో విభీషణః. శత్రుఘ్నుడు రామునకు తెల్లని సుందరమైన ఛత్రము పట్టెను. వానరరాజైన సుగ్రీవుడు తెల్లని వింజామర పట్టెను. రాక్షసరాజైన విభీషణుడు చంద్రుని వంటి మరియొక వింజామర పట్టెను. మాలాం జ్వలంతీం వపుషా కాంచనీం శతపుష్కరాం రాఘవాయ దదౌ వాయుర్వాసవేన ప్రచోదితః. వాయువు దేవేంద్రుని చేత ప్రేరేపింపబడిన వాడై 100 పద్మములు గల ప్రకాశించుచున్న ఆకారము గల బంగారు మాలను రామునకు బహుకరించెను. సర్వరత్న సమాయుక్తం మణిభిశ్చ విభూషితం ముక్తాహారం నరేంద్రాయ దదౌ శక్ర ప్రచోదితః. వాయువు దేవేంద్రుని చేత ప్రేరేపింపబడిన వాడై రాజైన రామునకు సకల రత్నములతో కూడిన మణుల చేత అలంకరింపబడిన ముత్యాల హారమును కూడా ఇచ్చెను. ప్రజగుర్దేవ గంధర్వా నృతుశ్చాప్సరోగణాః అభిషేకే తదర్హస్య తదా రామస్య ధీమతః. అభిషేకము పొందుటకు అర్హుడైన రామునకు అభిషేకము జరిగిన ఆ సమయమునందు దేవతలు గంధర్వులు గానము చేసిరి. అప్సర స్త్రీలు నాట్యము చేసిరి. భూమి సస్యవతీ చైవ ఫలవంతశ్చ పాదపాః గంధవంతి చ పుష్పాణి బభూవు రాఘవోత్సవే. రాముని అభిషేక మహోత్సవమునందు భూమి సస్య సమృద్ధమయ్యను. వృక్షములు ఫలములతో నిండెను. పుష్పములు సుగంధము కలవయ్యను. సహస్రశతమశ్వానాం ధేనూనాం చ గవాం తథా దదౌ శతవృషాన్ పూర్వం ద్విజేభ్యో మనుజర్షభః. రాముడు ముందుగా ద్విజులకు 1,00,000 గుర్రములను 1,00,000 క్రొత్తగా ఈనిన ఆవులను 100 ఎద్దులను ఇచ్చెను.
30,000,000,000 బ్రాహ్మణేభ్యో దదౌ పునః నానాభరణ వస్త్రాణి మహార్హాణి చ రాఘవః. రాముడు మరల బ్రాహ్మణులకు 30 కోట్ల బంగారు నాణెములు, చాలా విలువగల అనేక విధములైన ఆభరణములు, వస్త్రములు ఇచ్చెను. అర్కరశ్మి ప్రతీకాశాం కాంచనీం మణి విగ్రహాం సుగ్రీవాయస్రజం దివ్యాం ప్రాయచ్చన్మనుజాధిపః. రాముడు సూర్యకిరణములతో సమానము, మాణిక్యములతో నిండినది అయిన బంగారపు దివ్యమైన మాలను సుగ్రీవునకు బహూకరించెను. వైదూర్యమయ చిత్రే చ మణిరత్న విభూషితే వాలిపుత్రాయ ధృతిమానంగదాయాంగదే దదౌ. ప్రేమభావము కల రాముడు వైదూర్య మణులతో నిండి చిత్రవర్ణములై ఉన్న మణుల చేత రత్నముల చేత అలంకరింపబడిన బాహుపురులను వాలిపుత్రుడైన అంగదునకు బహూకరించెను. మణిప్రవరజుష్టం తం ముక్తాహారమనుత్తమం సీతాయై ప్రదదౌ రామశ్చంద్రరశ్మి సమప్రభం అరజే వాససీ దివ్యే శుభాన్యాభరణాని చ. రాముడు శ్రేష్టములైన మణులతో కూడిన చంద్రకిరణముల వంటి కాంతిగల శ్రేష్టమైన ముత్యాల హారమును, నిర్మలములైన దివ్యములైన 2 వస్త్రములను, సుందరములైన అలంకారములను సీతకు ఇచ్చెను. అవేక్షమాణా వైదేహీ ప్రదదౌ వాయుసూనవే అవముచ్యాత్మనః కంఠాద్ధారం జనక నందిని అవైక్షత హరీన్ సర్వాన్ భర్తారం చ ముహుర్ముహుః. వివరణ: ఇక్కడ అవేక్షమాణ ఇత్యాది శ్లోకార్థానికి బదులు ప్రాచ్యప్రతిలో ఉన్న అవేక్ష్య మైథిలీ చైవ హనుమంతం ప్లవంగమం అను పాఠము బాగున్నది. జనకనందిని అయిన సీత హనుమంతుని వైపు చూచి ఆ హారమును తన కంఠము నుండి తీసి ఆ వానరులందరి వైపు, భర్త వైపు మాటిమాటికి చూచెను. తామింగితజ్ఞః సంప్రేక్ష్య బభాషే జనకాత్మజాం ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని తేజోధృతిర్యశో దాక్ష్యం సామర్థ్యం వినయోనయః పౌరుషం విక్రమో బుద్ధిర్యస్మిన్నేతాని సర్వదా. పరుల యొక్క అభిప్రాయమును గుర్తించు సామర్థ్యము కల రాముడు సీతను చూచి ఇట్లు పలికెను: సౌభాగ్యవతివైన ఓ సీత, నీకు ఎవని విషయమునందు సంతోషమున్నదో తేజస్సు, ధైర్యము, యశస్సు, నేర్పు, సామర్థ్యము, వినయము, నీతి, పరాక్రమము, పౌరుషము, బుద్ధి అను ఈ గుణములు ఎవనిలో ఎల్లప్పుడూ ఉన్నవో ఆతనికి ఈ హారమును ఇమ్ము. దదౌ సావాయుపుత్రాయ తంహారమసితే క్షణా హనుమాంస్తేన హారేణ శుశుభే వానరర్షభః చంద్రాంశుచయ గౌరేణ శ్వేతాభ్రేణ యథాచలః. నల్లని నేత్రములు గల ఆ సీత ఆ హారమును హనుమంతునకు బహూకరించెను. చంద్రుని కిరణముల సముదాయము వలె తెల్లగానున్న ఆ హారమును ధరించిన వానరశ్రేష్ఠుడైన హనుమంతుడు తెల్లని మేఘముతో పర్వతము ప్రకాశించినట్లు ప్రకాశించెను. సర్వే వానర వృద్ధాశ్చ ఏ చాన్యే వానరోత్తమాః వాసోభిర్భూషణైశ్చైవ యథార్హం ప్రతిపూజితాః. వానరులలోని పెద్దవాళ్లందరూ, వానర శ్రేష్ఠులు కూడా వస్త్రములు, భూషణములు బహూకరించి తగు విధముగా సత్కరింపబడిరి. తతో ద్వివిధమైందాభ్యాం నీలాయ చ పరంతపః సర్వాన్ కామగుణాన్ వీక్ష్య ప్రదదౌ వసుధాధిపః. పిమ్మట శత్రు సంహారకుడైన రాముడు ఆలోచించి మైంద ద్వివిధులకు, నీలునకు సమస్తమైన కోరదగిన వస్తువులను ఇచ్చెను. విభీషణోథ సుగ్రీవో హనుమాన్ జాంబవాంస్తథా సర్వే వానరముఖ్యాశ్చ రామేణాక్లిష్టకర్మణా యథార్హం పూజితాః సర్వే కామైరత్నైశ్చ పుష్కలైః ప్రహృష్టమనసః సర్వే జగ్మురేవ యథాగతం. శ్రమ పడకుండా పనులు చేయు రాముడు విభీషణుణ్ణి, సుగ్రీవుణ్ణి, హనుమంతుణ్ణి, జాంబవంతుణ్ణి, ప్రధానులైన వానరులందరినీ కోరదగిన వస్తువులు, పుష్కలములైన రత్నములు ఇచ్చి తగు విధముగా సన్మానించెను. వాళ్లందరూ సంతోషించిన మనస్సులతో వచ్చినట్లుగానే తిరిగి వారి వారి స్థానములకు వెళ్ళిరి.
నత్వా సర్వే మహాత్మానస్తతస్తే వానరర్షభాః విసృష్టాః పార్థివేంద్రేణ కిష్కింధాం సముపాగమన్. మహాత్ములైన ఆ వానర శ్రేష్ఠులందరూ రామునకు నమస్కరించి అతని అనుజ్ఞ పొంది కిష్కింధకు వెళ్ళిరి. సుగ్రీవో వానర శ్రేష్ఠో దృష్ట్వా రామాభిషేచనం పూజితశ్చైవ రామేణ కిష్కింధాం ప్రావిశత్పురీం. వానర రాజైన సుగ్రీవుడు రామ పట్టాభిషేక మహోత్సవమును చూచి రాముని సన్మానము పొంది కిష్కింధాపురము ప్రవేశించెను. విభీషణోపి ధర్మాత్మా సహతైర్నైర్రుతర్షభైః లబ్ధ్వా కులధనం రాజా లంకాం ప్రాయాన్ మహాయశాః. తన కులధనమును పొంది రాక్షస రాజైన ధర్మాత్ముడు గొప్ప కీర్తి గలవాడు అయిన విభీషణుడు కూడా ఆ రాక్షస శ్రేష్ఠులతో కలిసి లంకకు వెళ్ళెను. సరాజ్యమఖిలం శాసన్ నిహతారిర్మహాయశాః రాఘవః పరమోదారః శశాస పరయాముదా. ఉవాచ లక్ష్మణం రామో ధర్మజ్ఞం ధర్మవత్సలః. గొప్ప కీర్తిగల మిక్కిలి ఉదార స్వభావుడైన రాముడు శత్రువులను సంహరించి రాజ్యమునంతను పరిపాలించుచు ఆనందముతో అనుభవించెను. ధర్మమునందు అత్యాసక్తిగల ఆ రాముడు ఒకనాడు ధర్మమునెరిగిన లక్ష్మణునితో ఇట్లు పలికెను. ఆతిష్ఠ ధర్మజ్ఞ మయా సహే మాం గాం పూర్వరాజాధ్యుషితాం బలేన తుల్యం మయా త్వం పితృభిర్ధృతాయా తాం యౌవరాజ్యే ధురముద్వహస్వ. ధర్మమును ఎరిగిన ఓ లక్ష్మణ, మన వంశమునకు చెందిన పూర్వరాజులు అధిష్ఠించిన ఈ భూమిని నీవు కూడా నాతో కలిసి బలము చేత పరిపాలింపుము. మన పూర్వీకులు ధరించిన ఈ రాజ్యభారమును నీవు యౌవరాజ్యాభిషిక్తుడవై నాతో కలిసి మోయుము. సర్వాత్మనా పర్యను నీయమానో యదాన సౌమిత్రిరుపైతి యోగం నియుజ్యమానోపి చ యౌవరాజ్యే తతోభ్యసించద్భరతం మహాత్మా. యౌవరాజ్యమును అంగీకరింపుమని ఎంత బ్రతిమాలినను లక్ష్మణుడు ఏ విధముగానూ కూడా అందుకు అంగీకరించకపోవుటతో మహాత్ముడైన రాముడు భరతుణ్ణి యౌవరాజ్యమునందు అభిషేకించెను. పౌండరీకాశ్వమేధాభ్యాం వాజపేయేన చాసకృత్ అన్యైశ్చ వివిధైర్యజ్ఞైరయజత్ పార్థివాత్మజః. రాముడు అనేక పర్యాయములు పౌండరీకము, అశ్వమేధము, వాజపేయము ఇంకా అనేక విధములైన యజ్ఞములు చేసెను. రాజ్యం 10 సహస్రాణి ప్రాప్య వర్షాణి రాఘవః శతాశ్వమేధానాజహ్రే సదశ్వాన్ భూరి దక్షిణాన్. రాముడు 10,000 సంవత్సరములు రాజ్యము చేసి మంచి గుర్రములతో అధికమైన దక్షిణలు ఇచ్చుచు 100 అశ్వమేధ యాగములు చేసెను. ఆజానులంబి బాహుః స మహావక్షాః ప్రతాపవాన్ లక్ష్మణానుచరో రామః శశాస పృథివీమిమాం. ఆజానుబాహువు విశాలమైన వక్షస్థలము కలవాడు ప్రతాపవంతుడు అయిన ఆ రాముడు తనకు లక్ష్మణుడు అనుచరుడై ఉండగా ఈ భూమినంతనూ పాలించెను. రాఘవశ్చాపి ధర్మాత్మా ప్రాప్య రాజ్యమనుత్తమం ఈజే బహువిధైర్యజ్ఞైః ససుత భ్రాతృబాంధవః. ధర్మాత్ముడైన రాముడు చాలా ఉత్తమమైన రాజ్యమును పొంది పుత్రులతోనూ సోదరులతోనూ బంధువులతోనూ కూడి అనేక విధములైన యజ్ఞములు చేసెను. నపర్యదేవన్ విధవా నచ వ్యాలకృతం భయం నవ్యాధిజం భయం చాసీద్రామే రాజ్యం ప్రశాసతి. రాముడు రాజ్యమును పాలించిన కాలములో స్త్రీలు వైధవ్య దుఃఖమును పొందలేదు. క్రూర జంతువుల వలన భయము కాని, వ్యాధుల వలన భయము కాని లేకుండెను. నిర్దస్యురభవల్లోకో నానర్థం కశ్చిదస్పృశత్ నచ స్మ వృద్ధా బాలానాం ప్రేత కార్యాణి కుర్వతే. లోకములో దొంగలు లేకుండిరి, ఎవ్వనికీ కూడా ఏ అనర్థము కలుగలేదు. పెద్దవాళ్లకు చిన్నవాళ్లు ప్రేతకార్యము చేయు అవసరము ఎన్నడూ ఎక్కడా కలుగలేదు. సర్వం ముదితమేవాసీత్ సర్వో ధర్మోపరోభవత్ రామమేవానుపశ్యంతో నాభ్యహింసన్ పరస్పరం.
అంతా ఆనందమయముగానే ఉండెను. అందరూ ధర్మపరులై ఉండిరి. రాముణ్ణే చూచుచు అనగా రాముని మనస్సుకు బాధ కలుగును అను అభిప్రాయముతో లేదా రాముడు ఎక్కడ శిక్షించునో అను భయముతో ప్రజలు ఒకరినొకరు హింసించుకొనలేదు. ఆసన్ వర్ష సహస్రాణి తథా పుత్ర సహస్రిణః నిరామయా విశోకాశ్చ రామే రాజ్యం ప్రశాసతి. రాముడు రాజ్యము చేయుచున్న కాలములో ప్రజలు వేల కొలది సంవత్సరములు వేల కొలది పుత్రులతో రోగములు కాని దుఃఖము కాని లేనివారై ఉండిరి. రామో రామో రామ ఇతి ప్రజానామ భవన్ కథాః రామభూతం జగదభూద్రామే రాజ్యం ప్రశాసతి. ప్రజలు ఎక్కడ చూచినా రాముడు 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 అని ఎల్లప్పుడూ రాముణ్ణి గూర్చిన కథలు చెప్పుకొనిరి. రాముడు రాజ్యమును పాలించు కాలములో జగత్తు అంతా రామమయము అయిపోయెను. నిత్య పుష్పా నిత్య ఫలాస్తరవస్తత్ర నిర్వ్రణాః కామవర్షీ చ పర్జన్యః సుఖస్పర్శశ్చ మారుతః. అప్పుడు వృక్షములు ఎట్టి వ్రణములు అనగా క్రిమి కీటకాదుల వలన గాయములు లేక నిత్యము పుష్ప ఫలములతో నిండి ఉండెను. మేఘము తగిన కాలమునందు వర్షించుచుండెను. వాయువు స్పర్శ సుఖకరముగా ఉండెను. బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రా లోభ వివర్జితాః స్వకర్మసు ప్రవర్తంతే తుష్టాః స్వైరేవ కర్మభిః ఆసన్ ప్రజాధర్మ పరా రామే శాసతి నానృతాః. బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు దురాశ లేక తమ తమ పనులతోనే తృప్తి చెందుచు తమ తమ కర్తవ్యములు చేసికొనుచుండిరి. రాముడు రాజ్యము పరిపాలించుచుండగా ప్రజలు ధర్మతత్పరులై అసత్యమనేది లేక నివసించుచుండిరి. సర్వే లక్షణ సంపన్నాః సర్వే ధర్మపరాయణాః దశవర్ష సహస్రాణి రామో రాజ్యమకారయత్. ప్రజలందరూ ఉత్తమ లక్షణ సంపన్నులే, అందరూ ధర్మమునందు ఆసక్తి కలవారే. రాముడు ఈ విధముగా 10,000 సంవత్సరములు రాజ్యము చేసెను. ధర్మ్యం యశస్యమాయుష్యం రాజ్ఞాం చ విజయావహం ఆది కావ్యమిదం చార్షం పురా వాల్మీకినాకృతం పఠేద్యః శృణుయాల్లోకే నరః పాపాత్ ప్రముచ్యతే. పూర్వము వాల్మీకి రచించిన ఈ ఆది కావ్యము ధర్మసమ్మతము, కీర్తిని ఇచ్చును, ఆయుర్దాయమును పెంచును, రాజులకు విజయము చేకూర్చును. అట్టి ఆర్షమైన ఈ ఆది కావ్యమును ఎవ్వడు చదువునో ఎవ్వడు వినునో ఆతడు సమస్త పాపముల నుండి విముక్తుడగును. పుత్రకామశ్చ పుత్రాన్వై ధనకామో ధనాని చ లభతే మనుజో లోకే శ్రుత్వా రామాభిషేచనం మహీం విజయతే రాజా రిపూంశ్చాప్యధితిష్ఠతి. రాముని పట్టాభిషేకము వరకు ఉన్న ఈ గ్రంథము ఈ లోకములో వినినచో పుత్రులు కావలెనని కోరువాడు పుత్రులను, ధనము కావలెనని కోరువాడు ధనములను పొందును. రాజు భూమిని జయించి శత్రువులను అణగద్రొక్కివేయును. రాఘవేణ యథా మాతా సుమిత్రా లక్ష్మణేన చ భరతేన చ కైకేయీ జీవపుత్రాస్తథా స్త్రియః భవిష్యంతి సదానందాః పుత్రపౌత్ర సమన్వితాః. కౌసల్య రాముని చేత ఎట్లు జీవపుత్ర అనగా జీవించిన పుత్రుడు కలది అయినదో, సుమిత్ర లక్ష్మణుని చేత ఎట్లు జీవపుత్ర అయినదో, కైకేయి భరతుని చేత ఎట్లు జీవపుత్ర అయినదో, అట్లే ఈ ఆది కావ్యమును చదివిన లేదా వినిన స్త్రీలు జీవపుత్రులై పుత్ర పౌత్రులతో కూడిన వారై ఎల్లప్పుడూ ఆనందముతో ఉందురు. శ్రుత్వా రామాయణమిదం దీర్ఘమాయుశ్చ విందతి రామస్య విజయం చైవ సర్వమక్లిష్ట కర్మణః. ఈ రామాయణ కావ్యమును అక్లిష్ట కర్మయైన రాముని విజయ వృత్తాంతమును అంతను వినిన మానవుడు దీర్ఘాయుర్దాయము కూడా పొందును. శృణోతి య ఇదం కావ్యం పురా వాల్మీకినాకృతం శ్రద్ధధానోజిత క్రోధో దుర్గాణ్యతితరత్యసౌ. పూర్వము వాల్మీకి రచించిన ఈ మహాకావ్యమును నమ్మకముతో కోపమును జయించి వినువాడు కష్టములను దాటును.
సమాగమ్య ప్రవాసాంతే రమంతే సహ బాంధవైః శృణ్వంతి య ఇదం కావ్యం పురా వాల్మీకినా కృతం. పూర్వము వాల్మీకి రచించిన ఈ కావ్యమును విన్నవారు ప్రవాసాంతమునందు బంధువులతో కూడా కలిసి ఆనందముగా ఉందురు. తే ప్రార్థితాన్ వరాన్ సర్వాన్ ప్రాప్నువంతీహ రాఘవాత్ శ్రవణేన సురాః సర్వే ప్రీయంతే సంప్రశృణ్వతాం. ఈ కావ్యమును విన్నవారు రాముని నుండి కోరిన వరములన్నింటినీ పొందెదరు. దీనిని వినుట చేత దేవతలందరూ వినువారి విషయమున సంతోషింతురు. వినాయకాశ్చ శామ్యంతి గృహే తిష్టంతి యస్య వై విజయేత మహీం రాజా ప్రవాసీ స్వస్తిమాన్ భవేత్. దీనిని చదివినచో వినాయకుని వలన ఇంట్లో ఉన్న దుష్టభూతాదులు శాంతించును, రాజు భూమిని జయించును, ప్రవాసములో ఉన్నవాడు క్షేమముగా ఉండును. స్త్రియో రజస్వలాః శ్రుత్వా పుత్రాన్ సూయురనుత్తమాన్ పూజయంశ్చ పఠంశ్చైనమితిహాసం పురాతనం సర్వపాపైః ప్రముచ్యేత దీర్ఘమాయురవాప్నుయాత్. రజస్వలులైన స్త్రీలు ఈ రామాయణమును విన్నచో చాలా ఉత్తములైన పుత్రులను కనెదరు. పురాతనమైన ఈ ఇతిహాసము పూజించువాడు, చదువువాడు సమస్త పాపముల నుండి విముక్తుడై దీర్ఘాయుర్దాయమును పొందును. ప్రణమ్య శిరసా నిత్యం శ్రోతవ్యం క్షత్రియైర్ద్విజాత్ ఐశ్వర్యం పుత్రలాభశ్చ భవిష్యతి న సంశయః రామాయణమిదం కృత్స్నం శృణ్వతః పఠతః సదా. క్షత్రియుడు శిరస్సు వంచి నమస్కరించుచు ఎల్లప్పుడూ దీనిని బ్రాహ్మణుని నుండి వినవలెను. ఈ రామాయణమునంతను ఎల్లప్పుడూ వినువానికి, చదువువానికి ఐశ్వర్యము, పుత్రలాభము కలుగును, సంశయము లేదు. ప్రీయతే సతతం రామః సహి విష్ణుః సనాతనః ఆదిదేవో మహాబాహుర్హరిర్నారాయణః ప్రభుః సాక్షాద్రామో రఘుశ్రేష్ఠః శేషో లక్ష్మణ ఉచ్యతే. దీనిని చదువుట చేత రాముడు ఎల్లప్పుడూ సంతోషించును, అనుగ్రహించును. అతడు నిత్యుడైన విష్ణువు కదా. రఘువంశమునందు శ్రేష్ఠుడైన రాముడు సాక్షాత్తు ఆదిదేవుడు, మహాబాహువు, పాపహారి, ప్రభువు అయిన నారాయణుడే. లక్ష్మణుడు ఆదిశేషుడు. ఏవమేతత్పురా వృత్తమాఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణోః ప్రవర్ధతాం. ఓ జనులారా, పూర్వము ఈ విధముగా జరిగిన ఈ ఇతిహాసమును అడిగిన వారికి నిర్భయముగా లేదా దృఢ విశ్వాసముతో చెప్పుడు. మీకు క్షేమమగుగాక, విష్ణువు బలము వృద్ధి చెందుగాక. దేవాశ్చ సర్వే తుష్యంతి గ్రహణాశ్రవణాత్ తథా రామాయణస్య శ్రవణే తుష్యంతి పితరః సదా. ఈ రామాయణమును పఠించినా వినినా దేవతలు అనుగ్రహింతురు. రామాయణమును వినుటచే పితృదేవతలు సంతోషింతురు. భక్త్యా రామస్య ఏ చేమాం సంహితాం ఋషిణా కృతాం ఏ లిఖంతీహ చ నరాస్తేషాం వాసస్త్రివిష్టపే. వాల్మీకి మహర్షి రచించిన రామునికి సంబంధించిన ఈ సంహితను భక్తిపూర్వకముగా వ్రాయు నరులకు స్వర్గమునందు నివాసము లభించును. కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యాః సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. గొప్ప అర్థము కల శుభకరమైన ఈ కావ్యమును చదివినవాడు కుటుంబాభివృద్ధిని, ధనధాన్య సమృద్ధిని, ఉత్తమ స్త్రీలను, గొప్ప సుఖమును, ఈ భూలోకములో సకల కార్యసిద్ధిని పొందును. ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం శుభం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః. ఈ ఆఖ్యానము ఆయుర్దాయమును వృద్ధి పొందించును, ఆరోగ్యమును ఇచ్చును, కీర్తిని కలిగించును, సోదర ప్రేమను పెంచును, సద్బుద్ధిని కలిగించును, శుభకరము, గొప్ప తేజస్సును వృద్ధి చేయును. అట్టి ఈ శ్రీమద్ రామాయణమును సమృద్ధిని కోరు సత్పురుషులు వినయపూర్వకముగా వినవలెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే
अष्टाविंशत्यधिकशततमः सर्गः। युद्धकाण्डम् सम्पूर्णम्। मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम्। यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि। श्रीराम जय जय राम।